గజం కేవలం 4500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. బనారస్ యూనివర్సిటీలో ఆవు పేడతో పిడకలు చేయడం నేర్పిస్తే అందరం నవ్వూరుకున్నాం. కానీ అదే ఆవు పేడతో చేసిన పిడకలకు మార్కెట్లో ఎంత గిరాకీ ఉందో తెలిస్తే మాత్రం ముక్కుని వెలుసుకుంటాం. కర్నూలుకు చెందిన ఓ యువకుడు 450కి పైగా ఆవులను పోషిస్తున్నాడు. అయితే వాటి నుంచి ఒక్క చుక్క కూడా పాలు పితకడు. కేవలం వాటి పేడ, గోమూత్రాన్ని మాత్రమే తీస్తాడు. వాటితో లక్షల్లో వ్యాపారం చేస్తున్నాడు. కోట్లాది మందికి ఆరోగ్యాన్ని పంచుతున్నాడు. పోనీ ఆ కుర్రాడేమైనా కరుడుగట్టిన హిందువా అంటే కాదు, ఒక ముస్లిం అబ్బాయి. ఇంతకీ ఆ కథ ఏంటో మీరే చూడండి. బంటుపల్లి ఈ ఊరి పేరు కర్నూలు జిల్లాలో ఎవరు అడిగినా ఇట్టే చెప్పేస్తారు. ఎందుకంటే ఈ ఊరు గురించి ఇప్పుడు దేశం మొత్తం తెలుసు. అలా తెలిసేలా చేశాడు ఇక్కడే నివాసం ఉంటున్న చాంద్ భాషా. ఇతని ఇంటికి వెళ్తే అక్కడ ఒక వెరైటీ పరిశ్రమ కనిపిస్తుంది. అక్కడ ఉండే ఆడవాళ్లంతా పిడకలు చేస్తుంటే మగాళ్ళు ఆ పిడకలను ఆరబెట్టి కాటన్ డబ్బాల్లో ప్యాక్ చేస్తూ ఉంటారు. ఆవులే ఈ పిడకల పరిశ్రమకు చాంద్ భాషా పెట్టిన పెట్టుబడి. భాషా దగ్గర దాదాపు 450 ఆవులున్నాయి. ఆయన ఇంటికి వెళ్లిన వారికి ఎటు చూసినా ఆవులు, లేగదోడలే కనిపిస్తాయి. ప్రశాంతమైన వాతావరణంలో అచ్చమైన సంప్రదాయ వ్యాపారం చేస్తూ స్వచ్ఛంగా కనిపిస్తుంది చాంద్ భాషా ఇల్లు. ప్రతి ఇంట్లో ఒక మనిషి ఉన్నారంటే 4 ఆవులు ఉండేటివి. ప్రతి ఇంట్లో ఒక 10-20 ఆవులు ఉండేటివి. పాలు కరువు లేకుండా తాగేవాళ్ళు, పెరుగు కరువు లేకుండా తినేవాళ్ళు, నెయ్యి కూడా హ్యాపీగా తినేవాళ్ళు. వాళ్ళకి ఎటువంటి జబ్బులు రాలే. ఎప్పుడైతే గోసంతతి అనేది కంప్లీట్గా పోతూ ఉందో జబ్బులు స్టార్ట్ అయినాయి. మేము ఎందుకు చేస్తున్నామంటే మా తాతగారు 85 సంవత్సరాల నుండి వచ్చాయి కాబట్టి మేము పురాతనాన్ని మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి పరిచయం చేయాలి. గోవు యొక్క గొప్పతనాన్ని, విశిష్టతను మనం బయట తీసుకురావాలి. గోవు లేకపోతే మనిషి జీవితం లేదు అనేది మేము తెలియజేయాలనేది మా ఇది పెట్టుకుంటాం. మీ అందరికీ ఇప్పుడు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, చాంద్ భాషా పిడకలతో ఏం సంపాదిస్తున్నాడు అని. ఆ ప్రశ్న చాంద్ భాషాను అడిగితే ఆయన చెప్పే సమాధానం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే పిడకలు మాత్రమే కాదు, చాంద్ భాషా ఇంకా అనేక వస్తువులను తయారు చేస్తాడు. ఒక్కసారి వాటి గురించి కూడా తెలుసుకుందాం. చాంద్ భాషా తయారు చేసే పిడకలు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. నెలకు దాదాపు 2 లక్షల పిడకలను అమ్ముతున్నాడు చాంద్ భాషా. స్వదేశీ గో ఉత్పత్తుల పేరుతో 2016లో మొదలైన ఈ పిడకల తయారీకి భారతదేశంలోనే కాదు, అమెరికా వంటి దేశాల్లోనూ గిరాకీ ఉంది. యాగాలు, హోమాలు చేసేవారంతా చాంద్ భాషా తయారు చేసే స్వచ్ఛమైన గోవు పిడకలను కొనుగోలు చేస్తారు. ఇలా ప్రతి నెల దాదాపు 2 లక్షల పిడకలను ఎగుమతి చేస్తున్నాడు చాంద్ భాషా. ఒక్క పిడకలు మాత్రమే కాదు, చాంద్ భాషా ఇండస్ట్రీ నుంచి వచ్చే శుద్ధి చేసిన గోమూత్రానికి తెగ గిరాకీ ఉంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆయుష్ నుంచి అనుమతి పొందిన చాంద్ భాషా ఆర్క్ పేరుతో గోమూత్రాన్ని అమృతవల్లి పేరుతో విక్రయిస్తున్నాడు. గోమూత్రాన్ని 60 నుంచి 70 డిగ్రీల వేడిలో మరిగించి అలా వచ్చిన ఆవిరితో ఆర్క్ తయారవుతుంది. ఆ ఆర్క్ తీసుకున్న వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని చెబుతున్నారు చాంద్ భాషా. మన ప్రోడక్ట్లో చెప్పేది ఏంటంటే రెగ్యులర్గా యూజ్ చేయాలి. రెగ్యులర్గా యూజ్ చేస్తేనే తప్ప దాని రిజల్ట్ దాన్ని చూపిస్తుంటుంది. మీరు ఏదో మెడిసిన్ లాగా ఈరోజు తాగుతాను రేపటికి రిజల్ట్ కావాలంటే కాదు. ఈ ప్రోడక్ట్ మనం రెగ్యులర్గా తీసుకున్నామంటే, ప్రతిరోజు ఉదయం ఒక 3 క్యాప్స్, సాయంత్రం ఒక 3 క్యాప్స్ తీసుకున్నామంటే మనము రెగ్యులర్గా తన వంతు పని తన చేసుకుంటూ మన షుగర్ లెవెల్ తగ్గిపోతుంది. తర్వాత వెయిట్ లాస్ కూడా తగ్గుతున్నాం. తర్వాత గ్యాస్ట్రిక్ తగ్గుతున్నాం, మలబద్ధకం తగ్గుతుంది, నరాలకు సంబంధించిన ప్రాబ్లం తగ్గుతుంది, నిద్రకు సంబంధించిన ప్రాబ్లం తగ్గుతుంది. అంటే దాదాపు 148 రకాల రోగాలు ఇవి కంట్రోల్లోకి వస్తున్నాయి. ఈ మూత్రానికి ఆశ్చర్యపోతే ఎలా? ఆవుల నుంచి చాంద్ భాషా ఎన్ని ఉత్పత్తులు తీస్తున్నాడో తెలుసా? 15. ఆర్గానిక్ పద్ధతిలో తయారవుతున్న ఈ వస్తువులకు మార్కెట్లో కూడా తెగ గిరాకీ ఉంది. పిడకలు, అమృతవల్లి మాత్రమే కాదు, ధూప్ కడ్డీలు, ప్రకృతి సేద్యానికి కావలసిన జీవామృతాలు కూడా పంపిణీ చేస్తున్నారు. ఆర్గానిక్ వ్యవసాయానికి తన దగ్గర తయారవుతున్న ద్రవాలను ఎలా వాడతారో ఆయన మాటల్లోనే వినండి. దీని పేరు వచ్చేసి త్రిశూల్ అని పేరు పెట్టుకున్నాం. మనం గోమూత్రం ఉంటే మనం కొన్ని తిన్న దినుసులు వేసుకొని మనం తయారు చేసాం దీన్ని. అంటే దీనివల్ల గ్రోతింగ్ బాగా వస్తుంది. తర్వాత
మొగ్గలో దాన్ని ఇది పురుగుని కూడా మనం రానివ్వకుండా చేస్తుంది. దీని నుండి గ్రోతింగ్ ప్లస్ చెట్టు హెల్దీగా, తర్వాత బ్రాంచెస్ కూడా బాగా వస్తాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీని పేరు రాంబాణం అని పెట్టాం. ఈ రాంబాణం వచ్చేసి మనం చెట్టు గ్రోతింగ్కి, బ్రాంచెస్కి, తర్వాత ఫ్లవరింగ్ బాగా రావడానికి, కాయ మంచి క్వాలిటీ రావడానికి మనం ఇది తయారు చేసాము. దీన్ని వచ్చేసి మనం లక్ష్మణ రేఖగా తయారు చేసుకున్నాం. అంటే దోమ, ట్రిప్స్, మైట్స్ ఇట్లాంటివి రానివ్వకుండా మనం ఇది స్ప్రే చేసుకోవడం వల్ల ఇది చాలా అద్భుతంగా మంచి రిజల్ట్ చేస్తుంది. అంటే ఇవి ఏవి వేసుకున్నా రాంబాణం వేసుకోవాలి, త్రిశూల్ వేసుకోవాలి, ఇది వేసుకోవాలి. అంటే 1 లీటర్ వచ్చేసి మనం 10 ట్యాంకుల వరకు ఉపయోగించుకోవడానికి మనకు బెస్ట్ ఆప్షన్ ఉంది. ఇది అగ్రికల్చర్గా మనం ఇవి తయారు చేసాం. తర్వాత హెల్త్ పర్పస్ ఒకటి గోధనర్క, అంటే న్యాచురల్ గోధనర్క. ఇంకోటి వచ్చేసి తులసి ఇలాచి గోధనర్క. ఇంకోటి వచ్చేసి అమృతవల్లి గోధనర్క. ఇది ఏంటంటే మనం ముఖ్యమైన విశేషం ఏంటంటే మనం బ్రహ్మముహూర్తంలో తయారు చేస్తాం ఇవన్నీ. బ్రహ్మముహూర్తంలో అంటే ఉదయం 3:45 నుండి మనం 6 గంటల వరకు మనం బ్రహ్మముహూర్తంలో దీన్ని ఈ గోమూత్రాన్ని కలెక్ట్ చేస్తాం. ఇది కూడా ఎట్లా కలెక్ట్ చేస్తామంటే వాస్తవానికి వర్షం పడి ఉండకూడదు, మబ్బులు మూసుకొని ఉండకూడదు, అమావాస్య ఉండకూడదు, తర్వాత గ్రహణం ఉండకూడదు. ఇవన్నీ లేకుండా హెల్దీగా, అంటే బాగా ఎండ బాగుండాలి. హెల్దీ ఆవుది మాత్రమే మనం కలెక్ట్ చేసేది. అంటే ఈయనైనటువంటి ఆవుది, అంటే ఇంకో 2 months 3 monthsలో డెలివరీ అవుతున్నటువంటి ఆవుది కలెక్ట్ చేయము. డెలివరీ అయిన 3 months వరకు కలెక్ట్ చేయమన్నమాట. ఇట్లాంటి గోవులు మాత్రమే కలెక్ట్ చేసి మనం దీన్ని ఒక గ్లాస్ ప్రాసెస్లో మనం దీన్ని తయారు చేయడం జరుగుతుంది. దీన్ని అమృతవల్లి గోధనర్క, ఇది తులసి ఇలాచి గోధనర్క. దీని నుండి వాడిన వాళ్ళు కస్టమర్స్ అయితే మనకు చాలామంది వేలలోనే ఉన్నారు. దీనివల్ల ఇది యూజ్ చేయడం వల్ల బ్రహ్మముహూర్తం అమృతవల్లి గోధనర్క, తులసి ఇలాచి గోధనర్క యూజ్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం అంటే గ్యాస్ట్రిక్ నయం అవుతుంది, మలబద్ధక నయం అవుతుంది, షుగర్. ఎందుకంటే షుగర్ కూడా మేము అన్నకు ఇవి కూడా రిపోర్ట్లు పెట్టాము. అంటే ఒక ఛాలెంజ్ పైన జరిగిందనమాట. అంటే షుగర్ తగ్గితే మేము ఇంత ఇస్తాము, షుగర్ తగ్గకపోతే నువ్వేమి ఇస్తావు అని ఛాలెంజ్ పైన జరిగింది. అది 3 months మనం రిపోర్ట్స్ తీసాము. 310 ఉండింది RBS, ఇప్పుడు 172కి వచ్చింది. అంటే టాబ్లెట్లు కూడా మేమేం చెప్పామంటే 6 months రెగ్యులర్గా మేము చెప్పినట్లు వాడితే 6 months కల్లా షుగర్ కంట్రోల్లోకి వచ్చింది, టాబ్లెట్లు బంద్ అయిపోతాయని చెప్పాము. అది ఇప్పుడు టాబ్లెట్లు కూడా బంద్ అయిపోయినాయి. ఇన్ని ఆవులు, ఇంత పెద్ద వ్యాపారం చేస్తున్న చాంద్ భాషా వాటి పాలను ఏం చేస్తారు అనే డౌట్ కూడా మీకు వచ్చి ఉంటుంది కదా. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. చాంద్ భాషా ఆవుల నుంచి వచ్చే పాల జోలికి వెళ్ళడు. లేగలు తాగిన తర్వాత మిగిలిన పాలను పితికి స్థానికంగా ఉండే పసిపిల్లలకు ఉచితంగా ఇస్తారు. సమాజ పరిరక్షణే తన మొదటి లక్ష్యం అంటాడు చాంద్ భాషా. చాంద్ భాషా దగ్గరుండే ఆవులను పూర్తి ఆరోగ్యంగా ఉండేలా చూస్తాడు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న ఆవుల నుంచే పేడ, గోమూత్రం సేకరిస్తాడు. అయితే వాటి ఆరోగ్య పరిరక్షణకు డాక్టర్లను అస్సలు పిలవడు చాంద్ భాషా. కేవలం ఆయుర్వేదంతోనే వాటికి వైద్యం చేస్తాడు. చెట్టు కొరిసే పసలకి ఏమిటి కానీ ఒక డాక్టర్ కానీ ఎవరు లేకుండా చింత లేదు. మా చెట్లు తయారుతోనే ఆవుల్ని బతికిస్తున్నా. ఇంతవరకు ఏంది నా ఆవుల్లో వచ్చి డాక్టర్ సూది వేయడం లేదు. అది తెలుసుకోలేక పసల్ని, ఈయన పసల్ని అని పెద్దల్ని సూదులేసి వాళ్ళకి తిరగా చేయలేకున్నా కూడా వచ్చి చేయడము ఒకటి సావడం మోపైపోయింది. ఇది ఈ డాక్టర్ అంటే డాక్టర్ ఏం చేస్తాడు? డాక్టర్ ఏం చేయలేడు, సూదులు వేస్తాడు, వెళ్ళిపోతాడు. పోయే తలకి వారం తలకు కూడా బతకడం లేదు. ఈ పసరం సాకాలంటే ఒక కురుము వస్తుంది. కురుము వస్తే కూడా కురుముకి ఏడుంది, సూది వేస్తారు. సూది వేస్తే ఏం చేస్తుందంటే అది పయ్యాల్లో పడుతుంది. గ్లూకోజ్ ఎక్కిస్తారు. గ్లూకోజ్ పెడితే కూడా పయ్యాల్లో ఎక్కుతుంది. పయ్యాల్లో ఎక్కి సలవ వస్తుంది. సలవ వచ్చి సని అయిపోతుంది. అది బతకదు. దానికి చెట్లదే ప్రయత్నం చేసుకోవాలా. ఏ చెట్టు వేస్తే పసరం నిలబడుతుంది అని అప్పుడు పెద్దలు మా నాయన వాళ్ళు చేసిన ప్రయాణం అట్లా మనం చేస్తుండమా. ఈ పసలు బతికాలంటే కూడా చాలా కష్టమే. సూదులు వేయాలంటే కూడా బతకడం లేదు. మన చెట్ల కషాయం ఉంటే తయారు కావాలా. ఇక ఆవుల నుంచి వచ్చే పాలను లేగలు తాగిన తర్వాత పితుకుతాడు. పాలతో ఏమాత్రం వ్యాపారం చేయడు చాంద్ భాషా. ఇంట్లో ఆవు ఉందంటే ఆ ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుందని నమ్మే వ్యక్తి చాంద్ భాషా. ఒక మనిషి ఉన్నారంటే 4 ఆవులు ఉండేటివి. ప్రతి ఇంట్లో ఒక 10-20 ఆవులు ఉండేటివి. పాలు కరువు లేకుండా తాగేవాళ్ళు, పెరుగు కరువు లేకుండా తినేవాళ్ళు, నెయ్యి కూడా హ్యాపీగా తినేవాళ్ళు. వాళ్ళకి ఎటువంటి జబ్బులు రాలే. ఆవును అమ్మతో సమానంగా చూడాలి అనే చాంద్ భాషాకు అనేక మంది నుంచి ప్రశంసలు కూడా అందాయి. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాంద్ భాషా ఇంటికి వెళ్లి మరీ పలకరించారు. ఆవులతో అద్భుతాలు సృష్టిస్తున్న చాంద్ భాషా నిరుద్యోగులకు కూడా ఒక మార్గదర్శి అని చెప్పాల్సిందే. మనిషికి ఆలోచన ఉండాలి, కానీ ప్రతిదీ ఉపాధికి అవకాశమే అన్న విషయాన్ని మరోసారి రుజువు చేశాడు.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.